పోషకాలు ఉన్న ఆహారం తినాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలనే అపోహ చాలామందిలో ఉంది. మంచి ఆరోగ్యం కావాలంటే ఖరీదైన డ్రై ఫ్రూట్స్, సప్లిమెంట్స్ అవసరమని భావిస్తుంటారు. నిజానికి సరైన అవగాహన ఉంటే తక్కువ ఖర్చుతోనే సంపూర్ణ పోషకాహారం తీసుకోవచ్చు. రోజువారీగా మన ఇంట్లోనే లభించే ఆహార పదార్థాలను సరిగ్గా వినియోగిస్తే చక్కటి ఆరోగ్యం, న్యూట్రిషన్స్ దక్కుతాయి. ఆరోగ్యకరమైన డైట్ అనేది డబ్బుతో కాకుండా సరైన ప్రణాళికతో సాధ్యమవుతుంది. తక్కువ ఖర్చుతోనే పోషకాలు అందించే ఆహారాలను ఎంపిక చేసుకుంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండవచ్చు. గుడ్లు తక్కువ ధరలోనే లభించే పోషకాహారం. ఎగ్స్లో ప్రోటీన్, విటమిన్ బి12 సహా చాలా రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తిన్నా శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. శనగలు, పల్లీలు వంటివి రెగ్యులర్గా తినాలి. బాదం పప్పు రేట్ ఎక్కువ అనుకుంటే వేరుశెనగలు తిన్నా సరిపోతుంది. ఆ స్థాయిలో పోషకాలు దక్కుతాయి. కివి, అవకాడో లాంటి ఖరీదైన పండ్లలో పోషకాలు ఎక్కువ అనే భావన ఉంటుంది. కానీ తక్కువ రేటులో దొరికే అరటిపండ్లు, బొప్పాయి, జామ పండ్లలోనూ పోషకాలు చాలా పుష్కలం. అదే రేంజ్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా దక్కుతాయి. తక్కువ ధరలో దొరికే ఉత్తమమైనవి కూరగాయలు, ఆకుకూరలు. పాలకూర, తోటకూర, చుక్కకూర లాంటి ఆకుకూరల్లో పోషకాలు అత్యధికం. వీటిలో ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బడ్జెట్లో ఆరోగ్యాన్ని అందించే ఆహారాల్లో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఉలవలు వంటి వాటిల్లో ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటుంది. ఇవి సరిపడా తీసుకుంటే ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు వాడాల్సిన అవసరముండదు. పప్పు ధాన్యాలు తిన్నా సరిపోతుంది. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్ను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఎంతో మంచిది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇలా తక్కువ ధరలో దొరికే ఆహారాలతో పక్కా డైట్ ప్లానింగ్ చేసుకుంటే పోషకాలు శరీరానికి మెండుగా అందుతాయి.